అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టుకోవటం. అంటే మీకు ఎంట్రీయే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది కదా. నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఎంపీగా పోటీ చేశారు, కొంత ఓటమి పాలయ్యారు. తర్వాత ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేశారు, అప్పుడు కూడా కొంత ఎదురు దెబ్బ తగిలింది. సో మూడోసారి అంటే అది ఒక్కొక్కసారి నిజంగా నిజంగా నెహ్రూ గారికి ఉన్న పేరుకి, బలానికి, లేకపోతే బ్యాక్గ్రౌండ్కి ఎవరి రాజకీయ జీవితమైనా ఒక మంచి ఆ, మంచి ల్యాండింగ్ అనేది ఉండేది. అంటే చాలా స్మూత్ ల్యాండింగ్. కానీ నా విషయంకి వచ్చేసరికి అంటే నెహ్రూ గారు నా అబ్బాయిగా ఇతను రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకేసారి ఎమ్మెల్యే అయిపోయి అంటే ప్రజలు బాధలు తెలుసుకోకుండా లేకపోతే ఒకేసారి వచ్చే విధంగా కాదు. తిను ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. కేవలం గెలిపే కాదు, ఓటమైనా ఎన్ని ఎదురు దెబ్బలు జరిగినా రాజకీయాల్లో నిలబడాలని చెప్పిన ఒక సంకల్పం ఏదైతే నెహ్రూ గారికి ఉందో, మరి ఆయన అనుకున్న విధంగానే నా జీవితంలో అలాంటి సందర్భాలు ఎదురైనాయి. 2014లో సమైక్యాంధ్ర ఉద్యమం ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 1,00,000 మందితో, ఆ రోజు మీరు గారు విజయవాడ నగరంలోనే ఉన్నారు, 1,00,000 మందితో సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిపి పోరాటాలు చేసి ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ, అది ఓడిపోతుందని చెప్పని ఆ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నెహ్రూ గారు ఏదైతే కమిట్మెంట్గా నేను ఆపదలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదుకుంది, కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు నేను గారు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పని ఒక నిర్ణయంతో, కమిట్మెంట్తో కేవలం ఆయన పోటీ చేస్తాం కదా, ఆయనతో పాటు నన్ను గారు ఎంపీగా ఆ రోజు నిలబెడతాం జరిగింది. సో ఆ సందర్భంలో ఆ రోజు మేమందరం అన్నాం, మీరందరూ గారు నెహ్రూ గారితో అన్నాం, ఆ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఓటేయరు, కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు, అయినా కూడా ఎందుకంటే ఆయన బలి చేస్తున్నారు మీరు అంటే ఆయన అన్నమాట, ఎగ్జాక్ట్లీ అన్నమాట. సేమ్ కమిట్మెంట్, నమ్మిన పార్టీని వదిలిపెట్టమన్నారు. ఎంతో మంది అంటే కాంగ్రెస్ పార్టీయే మా జీవితం అనుకున్న పెద్ద పెద్ద నాయకులు గారు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆపద ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతే, ఈరోజు నెహ్రూ గారు ఒక నమ్మకంగా నాయకుడిగా నేను మాటిచ్చాను కాంగ్రెస్ పార్టీకి ఆదుకోవాలని చెప్పిన విధంగా. ఎందుకంటే ఆ రోజున సందర్భంలో చాలామంది నాయకులు అసలు అభ్యర్థే లేకుండా చేయాలి కాంగ్రెస్ పార్టీకి విజయవాడలో అనే విధంగా ఉంటే, ఎవరో కాదు ఈరోజు నా కొరికే పోటీ చేస్తారని చెప్పని ఆ రోజు అనేక ఆఫర్లు, అంటే వేరే వేరే పార్టీలు ఆ రోజు ఉన్న దాంట్లో అనేక మంది గారు మీకు ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ ఇస్తాం, మీరు రండి పార్టీలో కన్నా, లేదు లేదు ఇలా చాలామంది దగ్గర చెప్పారు. అంటే మీరు కాంగ్రెస్లో ఉండండి, మీ అబ్బాయిని మా పార్టీలో పంపించండి చెప్పని చాలామంది చెప్పారు. ఇక్కడ ఒకటే గడప ఉంటుంది, ఇద్దరిది ఒకటే గడప ఉంటుంది, కాంగ్రెస్లోనే పోటీ చేస్తామని చెప్పావు. ఓడిపోయిన తర్వాత గారు ఏమీ లేని కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో ధర్నాలు కానివ్వండి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, అలాంటి ఎన్నో కార్యక్రమాలు గారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గారు నేను చేస్తాం. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్న మాటలు అన్నీ గారు జరిగిన తర్వాత కొంతమంది వల్ల, ఆ రోజున్న కొంతమంది వల్ల ఇబ్బంది ఎదురైతే ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన 6 నెలలకే నెహ్రూ గారు చనిపోయారు. ఎందుకంటే జీవితంలో అది పెద్ద ఎదురు దెబ్బ. 27 ఏళ్ళ వయసులో నా బలం అనుకున్న నెహ్రూ గారు చనిపోయిన తర్వాత నేను ఏ రోజు అంటే ఊరుకోలే, నాకెందుకులే రాజకీయాలు, నెహ్రూ గారు లేరు కదా ఇంకా నాకెందుకులే అని చెప్పి నేను ఏ రోజు గారు తప్పుకోలే. ఏ సిద్ధాంతాలు అయితే, ఏ మనుషులనైతే ఆయన ఈ 40 సంవత్సరాలు ఈ విజయవాడ నగరంలో రాజకీయం చేశారో, అనుచరులు అని చెప్పిన ఒక విధానం ఏర్పరచుకున్నారో, వాళ్ళందరినీ ఆ వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి అదే విధంగా రాజకీయాల్లో కంటిన్యూ అయ్యాం. ఆ విధంగానే ప్రతి ఒక్కరి గారు కలుపుకుంటూ, అంటే ఎదురు దెబ్బలైనా ఎన్ని అవమానాలు జరిగినా తట్టుకుని అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అన్ని తట్టుకుని ముందుకు వెళ్తాం కానివ్వండి. చేసిన 2019లో అంటే ఒక రకంగా చంద్రబాబు గారు మాట తప్పారు. నెహ్రూ గారు జాయిన్ అయినప్పుడు ఒక మాట చెప్పారు, మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి, మళ్ళీ చనిపోయే ముందు ఎలక్షన్ టైంకి మళ్ళీ మాట తప్పి, అప్పుడు సరే ఏదో ఒకటి మనం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో 2019 గురువారం వెళ్తాం. అనేక రకాలుగా అంటే రాజకీయంగా 5 సంవత్సరాల వెనకమాలకి వెళ్ళాను, ఆర్థికంగా వాళ్ళు చెప్పింది చేయకపోయినా నా అంతకు నేను ఆర్థికంగా అనేక అప్పులు కానివ్వండి, లేకపోతే అప్పుడున్న ఫైనాన్షియల్స్ ఇవన్నీ గారే చేసుకోవటం జరిగింది. ఏదేమైనా 2019 గారు ఓడిపోవటం గారే జరిగింది. 2 సార్లు ఓడిపోయాం. కానీ అంటే ఇక్కడ ఒక మాట